మరణించిన వారిని బ్రతికించగలిగే మహాశక్తి ఉన్న సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? తెలుసుకుందారండి. చనిపోయిన మనిషిని బ్రతికించటం కష్టమని మనందరికీ తెలుసు. అది అసాధ్యం కూడాను. కానీ రామాయణంలో రాముడికి రావణునికి జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు చనిపోయినప్పుడు సంజీవనితో తిరిగి బ్రతికించారు. ఈ విషయం గురించి దాదాపు రామాయణం తెలిసిన వారికి తెలిసే ఉంటుంది. ఆ సంజీవని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. ఆంధ్రప్రదేశ్లో హనుమంతుని గుడి లేని ఊరు లేదు అంటే అతిశయోక్తి కాదు. శ్రీరాముని దేవాలయంలో సీతారాములు ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్ఠింపబడటం సాధారణం. ఇలా రామాలయాలన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చు. ఇంకా హనుమంతుని దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటిలోనూ సీతారాములు పటమో, విగ్రహాలో, ఆలయాలో ఉండటం సాధారణం. పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా ఊళ్లలోనూ, రోడ్ల ప్రక్కన, చెట్ల క్రింద ఇలా హనుమంతుడివి చిన్న చిన్న గుళ్ళుంటాయి. భయాపహారిగా ఆంజనేయుడు పల్లెలలో హిందువులకు వెన్నంటుంటాడు. ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్లిళ్లు చేసుకుని సంసారము కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు, పురాణాలు చదువుకున్న మహాపండితులు కూడా ఉండేవారు. మనుషులకు మించిన శక్తియుక్తులు వారి సొంతం. వారి ప్రత్యేకత ఏంటంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత, సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులైనా మేధస్సులో మనుషులకు ఏమాత్రం తీసిపోని జాతి అది. హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావించబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సాంప్రదాయ గాథల్లో మరికొన్ని విషయాలు, కథలు కూడా ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాల్లోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ధాటికి మూర్ఛిల్లిన లక్ష్మణుని బ్రతికించడానికి సంజీవని మూలిక అవసరమవుతుంది. ఈ మూలిక హిమాలయ పర్వతాలలో లభిస్తుందని హనుమంతుని ఆ పర్వతంలోని ఆ మూలికను తెమ్మని చెప్పి పంపుతారు. హిమాలయకు వెళ్లిన హనుమంతునికి అక్కడి ప్రతి మొక్క సంజీవనిలాగానే కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఒక పక్కన చూస్తే లక్ష్మణస్వామికి సకాలంలో మూలికను అందించలేదంటే తమకు దక్కడు. ఒకవేళ వేరే మూలికను తీసుకొచ్చినా ప్రయోజనం లేదు. ఇలాంటి తర్క మీమాంసలో మన ఆంజనేయుడు మొత్తం సంజీవని పర్వతాన్ని పిగిలించుకుని తన వెంట తీసుకెళ్లాడు. తిరిగి లంకకు మొత్తం పర్వతంతో సహా వచ్చిన హనుమంతుని చూసి అసురగణం, వానరగణం శ్రీరాములతో సహా ఆశ్చర్యపోతారు. హనుమంతుని స్వామిభక్తి అటువంటిది. అందుకే ఆయన శ్రీరాముని ప్రియభక్తులయ్యారు. ఈ పర్వతం ఇంకా మన మధ్య ఉంది. ప్రస్తుతం ఇంకా ఇది శ్రీలంకలో చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడ ఉన్న ఎన్నో వేల రకాల మూలికలను, వాటి ఔషధ గుణాలను చూసి ఎంతోమంది విదేశీయులు ఇక్కడి పరిశోధనకే వస్తారట. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమకు ఏ వ్యాధి వచ్చినా ఇక్కడి మూలికలు ఉపయోగించుకుంటారట. ఈ పర్వతం మీదున్న మొక్కలు శ్రీలంకలో మిగిలిన ఏ ఇతర ప్రాంతాల్లోనూ దొరకదు. ఈ మొక్కల ఆనుపానులు హిమాలయాలలో మాత్రమే కనపడతాయని తెలిసింది. హనుమంతుని కార్యదీక్ష సాఫల్యతలు సుందరకాండలో పొందుపరచబడ్డాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నాలు తొలగి కార్యాలు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయని విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండలో అనేక శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వాడతారు. హనుమంతుడు సన్నద్ధుడై దేవతలకు మొక్కి మహేంద్రగిరిపై నుంచి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి సురస అనే నాగమాత పరీక్షను దాటి సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి రామబాణంలా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి మయుని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతను వెదకసాగాడు. చిన్న శరీరము ధరించి హనుమంతుడు రావణుని మందిరంలోనూ, పానశాలలోనూ, పుష్పక విమానంలోనూ అన్ని చోట్ల సీతను వెతికాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరలా తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏం చేయాలో తోచలేదు. ఊరకే వెనకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగా లేడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయువునకు, సూర్యచంద్రులకు, మరుద్గణములకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలో సీతను వెతకడానికి మన హనుమంతుడు బయలుదేరాడు. అక్కడ సింసుప వృక్షము కింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ
సింహముల మధ్యనున్న లేడివలే భీతయ్యై కృషించిన సీతను చూశాడు. జాడలెరిగి ఈమె సీతయ్యే అని నిర్ధారించుకున్నాడు. అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి తనకు వశము కావాలనని ఆదేశించాడు. శ్రీరాముడి బాణాగ్నితో లంక భస్మం ఒకటి తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పింది. 2 నెలలు మాత్రం గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షస కాంతలు సీతను నయానా భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకుంది. వారిలో సహృదయమైన త్రిజట అనే రాక్షస కాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామలక్ష్మణులు సీతను తీసుకొని పోయినట్లు, లంక నాశనమైనట్లు, రావణాదులంతా హతమైనట్టు వచ్చిన ఆ కల విని రాక్షస కాంతలు భీతిల్లారు. సీతకు శుభశకునములు కనిపించసాగాయి. ఇంకా ఆలస్యం చేయరాదని హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును, రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. అంతటి సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారములు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లింది. అంతట హనుమంతుణ్ణి ఆశీర్వదించి తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. 2 నెలల్లో రాముడు తనను కాపాడుకున్నా తాను బ్రతుకునని చెప్పింది. ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణుడితో భాషింపవలనని, లంకను పరిశీలింపవలనని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమును అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను, రావణుడు పంపిన మహావీరులను హతం చేసి కాలుని వలె మకర తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్టు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పచెప్పి రాముని శరణు వేడి లంకను కాపాడుకోమని, ప్రాణాలు దక్కించుకోమని హితవు చెప్పాడు. అంతట రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక్కమారు సీతను దర్శించి మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు. చూశాను సీతను అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్న చోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశాన్ని వివరించారు. ఆపై చేయవలసింది ఆలోచించమని కోరారు. అదండి సంజీవని పర్వతానుకున్న మహత్యం. చూసారా ఎంత ఆసక్తికరంగా, ఎంత అద్భుతంగా ఈ కథ ఉందో. ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే వెరీ సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని, సూచనని మాకు అందిస్తారు కదూ.